అది ఈరోజు రుజువైనటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ గతం కంటే 1000% పెరగడానికి ఆస్కారం ఉంది. దీన్ని ముందు ముందు నిలుపుకోవాలంటే వీళ్ళు కూడా ఏ పార్టీతోటి ఏ కూటమితోటి ఏ వ్యక్తులతోటి సంబంధం లేకుండా ఆర్థికపరమైన లావాదేవీలు లేకుండా వీళ్ళు స్వతహాగా చేయగలిగితే దీన్ని నిలుపుకోగలుగుతారు. దీనికి మించి ముందుకు పోవాలనుకుంటే ఎగ్జాక్ట్ ఫలితాలు వస్తేనే ఎవరైనా నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు సొంతంగా మళ్ళా రాజకీయ కుంపటిని లాగా పెట్టుకొని వాళ్ళు చేసి ఒక కమర్షియల్ కార్పొరేట్ కంపెనీ లాగా చేయగలిగితే మిగతా అన్ని ఎగ్జిట్స్ పోల్స్ ఇచ్చిన సంస్థలకు వీళ్ళకు సేమ్ ఒకటే రకమైనటువంటి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంటుంది. మరో బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబును ఆలోచిస్తున్నారంట. ఇప్పటికే ఎన్డీఏ పెద్దలంతా కూడా మోదీ కూడా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన్ను అభినందించడం కూడా జరిగిందంట. అంటే మొత్తంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి ఇక టీడీపీకి ఎక్కువగా వచ్చాయి కాబట్టి అటు ఎన్డీఏకి కేంద్ర విషయంలో చూసుకున్నట్లయితే అనుకున్నంత స్థాయిలో రాలేదు. అఫ్కోర్స్ వాళ్ళు గెలుస్తున్నారు, 295 స్థానాలు ఇప్పటికే ఆధిక్యంలో ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళే విన్ అవుతున్నారు. ప్రధానమంత్రిగా మళ్ళీ మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు కూడా కీలకంగా మారాయి కాబట్టి దీనికి సంబంధించి చంద్రబాబు ప్రాముఖ్యత ఏ విధంగా ఉండబోతోంది? గతంలో మాదిరిగానే ఆయన మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా? కేంద్రంలో ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇప్పుడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి రావడం అనేది ఒకవైపు అయితే, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అందులో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు రావడము ఒకటి. పూర్తి అబ్సల్యూట్ మెజార్టీతో రాలేదనేది మనం మర్చిపోకూడదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఎన్డీఏ కూటమి పక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరి మద్దతుతోటే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి వాళ్ళకు ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా గత అనుభవం అనుకోండి, ఆ సీనియారిటీ గతంలో ఎన్డీఏ కూటమిలో ఉండి చేసినటువంటిది కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు కీలకంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక చంద్రబాబు నాయుడు గారే కాకుండా ఆయనతో పాటుగా జనసేన 2 స్థానాలు వీళ్ళన్నీ కలుపుకుంటే కనుక దగ్గర 20 దాటిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నేనేం కోరుకుంటున్నానంటే మీ ద్వారా కేంద్రం ఇప్పటి వరకు సరే ఈ 2 తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా చూసిందని పక్కన పెడితే, రానున్న రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలకు రావాల్సినటువంటి విధంగా నిధులు, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు మనం పదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళు రావాల్సినటువంటి వాటను తెచ్చుకోవడం, కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నటువంటి ఏపీకి ఖచ్చితంగా వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అనేటటువంటిదా లేకపోతే స్పెషల్ స్టేటస్ అనేటటువంటి గతంలో ఉన్నటువంటి డిమాండ్ను మళ్ళీ తెరపైకి తీసుకురావడమా, ఈ నష్టపోయినటువంటిది పోలవరానికి సంబంధించి ఇప్పటికి కూడా పూర్తిగానటువంటి నేపథ్యంలో, జాతీయ హోదా ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగానటువంటి నేపథ్యంలో కొంత ప్రెజర్ బిల్డప్ చేసి ఖచ్చితంగా పనులు చేయించుకోవడానికి, చాకచక్యంగా వ్యవహరించడానికి వెనకాల ఎలాగూ పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కొంత మేరకు ముందుకు తీసుకెళ్లడానికి ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ముందుకెళ్లడానికి ఆస్కారం ఉందని నేను భావిస్తున్నాను.